వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. రామగుండం రీజియన్ లో సింగరేణి ఓటర్లు 12,824 మంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికులు. బైంసాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో 50 మంది చేరిక. ప్రొద్దుటూరులోని ఇందిరానగర్ లో ఎమ్మెల్యే రాచమల్లు పర్యటన. పనుల కోసం విద్యుత్ అధికారులను ఆదేశించిన శివప్రసాద్ రెడ్డి. మిర్యాలగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకస్మిక మృతి. పార్థివ దేహానికి నివాళులర్పించిన పలువురు నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. ఇదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు వెలువరించనున్నారు. రామగుండం రీజియన్ 1, 2, 3లో 12,824 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు గుర్తింపు కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఉదయం నుండి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల కాల పరిమితి ముగిసినప్పటికీ కోర్టు వివాదాలతో జాప్యం జరిగింది. ఎట్టకేకు ఎన్నికల ప్రక్రియ బుధవారం సింగరేణి వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా కార్మిక సంఘాలు పోలింగ్ కేంద్రాల వెలుపల ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, పనిచేసే యూనియన్ ను గెలిపించాలని నాయకులు కార్మికులను కోరారు. వేరే వాడడం లేదు. పొచ్చలేదు ఇంత బాగున్నప్పుడు వాడేవాళ్ళు కదా. దేశం నుంచి మనం వాడుతున్నాయి కదా. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది. ఇప్పటికే ఒక 10% పోలింగ్ పూర్తి అవుతా ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా దురదృష్టం ఏంటంటే సింగరేణి కార్మికులకి ఇవాళ అన్ని కూడా తాగుడు తినుడు అన్ని బాగా నేర్పింది ఏఐటీసీ, ఐఎన్టీసీ. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి దగ్గర దోచుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యానికి తాకట్టు పెట్టి బ్రోకర్లుగా తయారై ఇలా డబ్బులు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైందంటే అసలు ఏఐటీసీ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైనరు. ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏది ఉండదు. ఈరోజు సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒక యువ కార్మికునిగా నా ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు కొత్తగా వచ్చిన యువ కార్మికులు దగ్గర 12,000 మంది కార్మికులు ఈరోజు ఐఎన్టీసీని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు గత 7 సంవత్సరాల నుంచి
ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన యూనియన్ ఎన్నో అరాచకాలు చేసి కార్మికులను ఇబ్బంది పెడుతూ అరాచకాలను గురి చేస్తూ కార్మికులు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ గ్రహించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సింగరేణి ఎలక్షన్ పోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. కమలా జైనింగ్ ఫ్యాక్టరీలో ముతోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. అష్టగ్రామ ఎంపీటీసీ సునీత భర్త పోశెట్టి, యువ నాయకులు సారుగుల శ్రీనివాస్ తన 50 మంది తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి, ముత్యం రెడ్డి, గంగారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ పటేల్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాడు గోపవరం పంచాయతీ ఇందిరానగర్ 2 నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటనలో అక్కడికి గృహ నివాసులు రాచమల్లుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ స్తంభాలు 11 kV కరెంటు తీగల వలన తమకు ప్రాణహాని పొంచి ఉందని ఆయనకు వివరించారు. ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదని, గృహ నివాసాల మధ్య నుండి విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులు నాడు నిర్మించారని వారు వివరించారు. బుధవారం ఉదయం ఇందిరానగర్ 2 నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేస్తూ వెంటనే పనులు చేయాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విడుదలైన నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో ఇంకా జమ చేయనందున పనులు ఆలస్యం అయ్యాయని, ఇప్పటికే ఇందిరానగర్ సమస్య విద్యుత్ అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీలోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఘనంగా ప్రారంభించారు. కొత్తపల్లి సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఆస్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి ఈ పోటీలను ప్రారంభించారు. సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని యువత ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదామనే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు, సోదరులు, మన ఆఫీసర్ అయినటువంటి పీడీ మిప్ప ఆఫీసర్ గారికి, అలాగే సోదరి ఆప్కాప్ చైర్మన్ గారికి, అలాగే పీడీ గారికి, కష్టపడి ఈ ప్రోగ్రామ్ అంతా ఒక తాటిపైకి తెచ్చినటువంటి సెక్రటరీలకు, వార్డు మెంబర్లకు, వాలంటీర్లకు, సిబ్బందికి, అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ఇంత పెద్ద మంచి మైదానంలో క్రికెట్, ఆ క్రికెట్ కూడా మన సచివాలయాలు 5 ఉన్నాయి.
5 సచివాలయాల్లో దాదాపు మన K1 సచివాలయం అంటే కొత్తపల్లె గ్రామం కాకుండా కాదరబాదర, మీనాపురం ఇట్లాంటి గ్రామాలకు 4 టీములు వచ్చాయి అన్నమాట. అలాగే K2కు సంబంధించింది 2 టీములు వచ్చాయి. అలాగే K3 కూడా 4 టీములు వచ్చాయి. అంటే సచివాలయాలకు ఒక్కొక్క సచివాలయానికి అమృతానగర్ లో కూడా K4కు 2, K5కు 2 అట్లా దాదాపు 14 టీములు ఉన్నాయన్నమాట. 14 టీములు బాగా ఆడి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మనం టాప్ గా నిలవాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక సర్పంచ్ గా నేననేది సర్పంచ్ గా మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో చేస్తున్నటువంటి మీ అందరిలో ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో మీ టీములో, మన టీములే, మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టీములకు నేను 10,116 కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా బహుమానంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అనేవి అందరికీ సహజం. ఇవి ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ పార్టిసిపేట్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ అందరూ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్తే మేము కాలేజ్ మేనేజ్మెంట్ వారికి చెప్పి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ సెక్రటరీ గారు మొన్న అక్కడ కొన్ని రోజుల ముందు వచ్చి అడిగారు కాలేజ్ లో ఇక్కడ పర్మిషన్ ఇవ్వమని. సో కరెస్పాండెంట్ గారు, సో డాక్టర్ ఎంవి రఘునారెడ్డి గారు చాలా సంవత్సరాలుగా ఈ కాలేజ్ ని రన్ చేస్తూ ఉన్నారు. సో అంతా మొత్తం అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడికి వాళ్ళు చదువుకోవడానికి వస్తారు పిల్లలు. సో వాళ్ళందరి కోసం ఇక్కడ అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా చేకూర్చడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి వెళ్తున్న కారులో గణపవరంకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఆగి ఉన్న స్కూటీని కూడా ఢీకొనడంతో స్కూటీ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం రీజియన్ లో సింగరేణి ఓటర్లు 12,824 మంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్న కార్మికులు. బైంసాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో 50 మంది చేరిక. ప్రొద్దుటూరులోని ఇందిరానగర్ లో ఎమ్మెల్యే రాచమల్లు పర్యటన. పనుల కోసం విద్యుత్ అధికారులను ఆదేశించిన శివప్రసాద్ రెడ్డి. మిర్యాలగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకస్మిక మృతి. పార్థివ దేహానికి నివాళులర్పించిన పలువురు నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.